ఎమ్మెల్సీ ఫలితాలతో మారిన పొలిటికల్ సీన్. నార్త్ తెలంగాణలో కారు పట్టు తప్పిందా? కమలం వేగంగా వికసిస్తోందా? మారుతున్న రాజకీయ సమీకరణలు. కరీంనగర్ పట్టభద్రులు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కేవలం 2 స్థానాలకు పరిమితమైనవి కాదు. 4 ఉమ్మడి జిల్లాలను కవర్ చేస్తూ ఉత్తర తెలంగాణ మొత్తంగా ప్రభావం చూపే ఎన్నికలివి. అందుకే ఒకేసారి టీచర్ పట్టభద్రుల స్థానాలు గెలవటం బీజేపీకి అంతులేని జోష్ తెచ్చిపెట్టింది. ఈ ఎన్నికలకు మాజీ అధికార పార్టీ దూరంగా ఉంటే సిట్టింగ్ స్థానంలో బలం చాటాలనుకున్న అధికార కాంగ్రెస్ చతికిలా పడింది. నిజానికి బీజేపీ ఇలా షాక్ ఇస్తుందని కాంగ్రెస్ కూడా ఊహించలేదు. కానీ చాప కింద నీరులా షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలకు సిద్ధమైన బీజేపీ దూకుడుగా ముందుకు వెళ్లి అనుకున్నది సాధించింది. గతంలో 3వ స్థానం దక్కించుకోవటమే గగనమన్నట్టుగా ఉన్న బీజేపీ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కాంగ్రెస్ ఓవైపు, బీఆర్ఎస్ మద్దతుతో బీఎస్పీ మరోవైపు. కాంగ్రెస్ ఓవైపు, బీఆర్ఎస్ మద్దతుతో బీఎస్పీ మరోవైపు. ఈ త్రిముఖ పోరులో బీజేపీదే పైచేయింది. అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ పరిధిలోని 42 అసెంబ్లీ స్థానాల్లోనూ బీజేపీ ప్రభావం చూపినట్టే లెక్క. ఇదంతా మొన్నటి వరకు బీఆర్ఎస్ కు గట్టి పట్టున్న ప్రాంతం. 2014-2018 ఎన్నికల్లో 1-సైడెడ్ ఫలితాలు రాబట్టిన గులాబీ సేన 2023 ఎన్నికల్లో మాత్రం ఇక్కడ ఘోరంగా విఫలమైంది. అనుకున్న స్థాయిలో సీట్లు రాబట్టలేకపోయింది. అనూహ్యంగా ఈ ప్రాంతం నుండి 7 ఎమ్మెల్యే స్థానాల్ని, 4 ఎంపీ స్థానాల్ని గెలిచి బీజేపీ తాజాగా 2 ఎమ్మెల్సీ స్థానాలను సైతం దక్కించుకుని కొత్త రాజకీయ శక్తిగా అవతరించింది. బీఆర్ఎస్ కు ధీటుగా దూసుకువెళ్తూ ప్రత్యామ్నాయం తామేనన్న సంకేతాలు ప్రజల్లోకి పంపుతుంది. బీజేపీ బిరబిరా దూసుకొస్తూ ఉంటే బీఆర్ఎస్ పరిస్థితి అందుకు భిన్నంగా తయారవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో 0, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం. ఇలా వరుస పరిణామాలతో ఉత్తర తెలంగాణలో గులాబీ సేన ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఉద్యమ సమయం నుంచి మంచి పట్టు ఈ ఇలాఖాలో ఆ పార్టీ క్రమంగా బలహీనపడుతున్న సంకేతాలైతే కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఉత్తర తెలంగాణలో బీజేపీ వేగంగా విస్తరిస్తూ ఉండటం అనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఈ ఎమ్మెల్సీ ఫలితాలు రాబోయే స్థానిక ఎన్నికల మీద కూడా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అదే జరిగితే కమలం మరింత వికసించి కారుకు బ్రేకులు తప్పవనే ముచ్చట కూడా బలంగా వినిపిస్తుంది. రాబోయే ప్రమాదాన్ని గుర్తించిన బీఆర్ఎస్ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తూనే బీజేపీకి ఎలా చెక్ పెట్టాలనే ఆలోచన చేస్తుంది. మరోసారి అధికారం దక్కాలంటే ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే అధిక సీట్లు గెలవటం బీఆర్ఎస్ కు చాలా ముఖ్యం. ప్రస్తుత పరిస్థితులు కొనసాగుతూ బీజేపీ కనుక పాగా వేస్తే గులాబీ దళం ఆశలు గల్లంతవటం ఖాయంగా కనిపిస్తుంది. సిట్టింగ్ సీటు కోల్పోయిన అధికార కాంగ్రెస్ పార్టీకి సైతం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు హెచ్చరిక లాంటివేనన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మొత్తానికి మళ్లీ క్షేత్రస్థాయి నుంచి బలపడాలని బీఆర్ఎస్ చూస్తుంటే ఇదే జోష్తో ముందుకు వెళ్లి అధికారం దక్కించుకోవాలని బీజేపీ చూస్తుంది. కీలకమైన ఉత్తర తెలంగాణలో మున్ముందు రాజకీయాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.